కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ ఇవాళ శాసన మండలిలో మాట్లాడుతూ చాలా భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది. సరే, కన్నీరు చాలా చాలా సందర్భంలో కన్నీరు ఏడుస్తూ మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు చెప్పడం జరిగింది. సరే, ఇంకా ఆవిడ అంటే ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రజానీకం కనుక కవిత మాటలను విశ్వసించి నమ్మితే కనుక మళ్ళీ ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదు. అటువంటి మాటలు మాట్లాడింది. ఎందుకు అట్లా అంటున్నానంటే చాలా మాటలు మాట్లాడింది. అంటే నన్ను బయటికి పంపించేశారు, ఒక ఆడబిడ్డని, చాలా జరిగే పార్టీలో ఎన్నెన్నో మార్చారు, నేను వ్యతిరేకించాను, గత 10 ఏళ్ళ నుంచి కూడా నా మీద ఇటువంటి జరుగుతున్నది, చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది, చాలామందికి పదవులు ఇవ్వలేదు, కనీసం మనకు తెలంగాణ కోసం చనిపోయినటువంటి బిడ్డలకు కూడా మనం ఏం చేయలేకపోయాం అని చెప్పి చాలాసార్లు నిలదీశాను నేను. ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే మనకు ఉన్నటువంటి అప్పుడు నిరసన తెలిపడానికి ఒక వేదిక ఉండేది, అది కూడా తొలగించారు, దాని మీద కూడా వ్యతిరేకించాను నేను. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా 2 లక్షల కోట్లు, దాదాపుగా 1,89,00,000 అంటే దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేశారు. ఏం చేశారు? 14 లక్షల ఎకరాలకి నీరు ఇచ్చారు, మీరు ఏం చేయలేకపోయారు దాంట్లో. అంటే దాదాపుగా 2 లక్షల కోట్లు మనం ఇస్తే ఒక మనిషికి 5 లక్షలు ఇచ్చిన, కుటుంబానికి 5 లక్షలు ఇచ్చిన, 20 లక్షల కుటుంబాలు ఫ్యామిలీ బాగుపడేటి, అది కూడా చెప్పాను అప్పుడు. అది చేయలేదు, చాలా ఒక కాంట్రాక్టర్ బాగుపడి అని చెప్పేసి చాలా చాలా చెప్పారు. ఎంత దారుణం అంటే ఇంకా అసలు నిజంగా ఇటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు. ఒకప్పుడు అనుకున్నా, నన్ను పార్టీ సస్పెండ్ చేసింది, కనీసం ఉరి వేసేవాడిగానే శిక్షగా అడుగుతారు ఒకసారి, బట్ నాకు అట్లా అడగకుండా చేసినప్పుడు బాధపడ్డా, కానీ ఇప్పుడేం బాధపడలేదు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఒక వ్యక్తిగా బయటికి వెళ్తున్నా, శక్తిగా మళ్ళీ లోపలికి వస్తా అని చెప్పడం జరిగింది. చాలా భావోద్వేగంగా మాట్లాడింది. పార్టీలో పెడుతున్నాం అని చెప్పడం జరిగింది. అది పార్టీ పెట్టే సంగతి బయట చెప్పింది, కానీ బట్ ఆ మండలిలో మాత్రం చాలా భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది. నిజంగా ఆ మాటలు కనుక ప్రజానికి ఉంటే కనుక మరి ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదు కూడా. ఎందుకంటే ఎట్లా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుందో, లేకపోతే ప్రజలందరూ నమ్ముతున్నటువంటి అంశం ఉందో, ఇప్పుడు ఆమె బయటపెట్టడం జరిగింది. అదొకటి. ఇంకోటి, అసలు ఎంత దారుణం అంటే, మీరు ఏం మీకు కట్టలు కట్టరని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్కి వెళ్తున్నారు, ఇక్కడే ఏం చేయలేకపోయారు మీరు, ఇక్కడే ఏం మీకు మీరు దేశంలోకి పోయి ఏం చేస్తున్నారు అడిగా అప్పుడు నేను అని చెప్పడం జరిగింది. అంటే ఇది ఇంకోటి ఏంటంటే, అసలు నేను దేవుడిని నమ్ముతాను, మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి ఒట్టేసి మరి చెప్తున్నా, నా పిల్లల మీద ఒట్టేసి మరి చెప్తున్నా, ఇది ఆస్తి పంచాయతీ కాదు, ఆస్తులు అసలు గొడవసలే కాదు, ఇది తెలంగాణ ప్రజానీకం కోసం నా పోరాటం అంటుంది. చూడాలి మరి. కానీ ఇది నిజమైతే మరి డెఫినెట్గా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడినట్టే. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక రకమైన ఎదురు దెబ్బ చెప్పాలంటే, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పితే ఒక శాంటిటీ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి కదా. సరే, ఆమె 10 సంవత్సరాలు ఉన్నది, ప్లస్ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారి కుమార్తె కదా. ఇప్పుడు ఆవిడ ఇంట్లో ఉన్న సమస్య తెలుసు కాబట్టి మరి అంత గట్టిగా గలంగా ఇవ్వచ్చు. అప్పుడు ఏం చెప్పలేదంటే దానికి వేరే రీజన్ ఉంటుంది కావచ్చు, కానీ బట్ ఇప్పుడైతే అంత గట్టిగా చెప్పింది మాత్రం ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక ఎదురు దెబ్బ అని చెప్పాలి. చూడాలి ముందు